సోషల్ మీడియా ఎడిక్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ఒక దేశాన్ని న్యూస్ లోకి తీసుకొస్తాయని మనం అనుకుంటామా? అయితే కరెంట్ సిచ్యువేషన్ లో నేపాల్ ఇలాగే న్యూస్ లో వచ్చిందనమాట. ఏమైంది ఏంటి, నేపాల్ ఎందుకు న్యూస్ లో ఉంది, అసలు నేపాల్ ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, ఈ విషయాలని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేపాల్ న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే అక్కడుండే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడుండే యూత్ అంతా కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. అయితే ఇదంతా చూస్తున్న గవర్నమెంట్ వెంటనే ఏం చేసిందంటే సోషల్ మీడియాపై 15 యాప్స్ పై బ్యాన్ విధించింది. దానివల్ల ఏమైందంటే అక్కడుండే యూత్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ వైపు, అలాగే సోషల్ మీడియా బ్యాన్ ఉండటం వల్ల పబ్లిక్ ప్లేసెస్ లోకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర, అలాగే ఈ ప్రాసెస్ లో దొరికినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే నేపాల్ ఇలాంటి క్రైసిస్ ఫేస్ చేయడం ఇది మొదటిసారా, లేక నేపాల్ అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు ఫేస్ చేస్తుంది అనే విషయాల కోసం మనం చర్చించుకుంటే, నేపాల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కోసం మనం 7 ఫ్యాక్టర్స్ ని ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ది ఫ్రీక్వెంట్ గవర్నమెంట్ కొలాప్సెస్. అదేంటి అంటే ఒక గవర్నమెంట్ అనేది, ఒక కంట్రీలో ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు అది కొన్ని ఇయర్స్ వరకు ఆ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసుకుని ఆ గవర్నమెంట్ ఫాలో అయ్యే లాస్ అన్ని కూడా అబైడ్ అవుతూ ఆ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పాలసీస్ అన్ని కూడా కంట్రీ ఫాలో అవుతుంది. కానీ వేరే నేపాల్ లో ఫ్రీక్వెంట్ గా గవర్నమెంట్ కొలాప్సెస్ అవడం, ఒక గవర్నమెంట్ స్టేబుల్ గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ ఎకనామికల్ క్రైసిస్ అనేవి రావడంలో ఫస్ట్ కారణం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే నెపోటిజం. నెపోటిజం ఏంటి అంటే ఏదైనా ఒక ఫీల్డ్ ఆర్ పొలిటికల్ వ్యూస్ లో పొలిటికల్ లీడర్స్ అయినా కూడా వాళ్ళ యొక్క తండ్రి నాయకుడు గొప్ప నాయకుడు కావచ్చు, కానీ కొడుకు అలాంటి నాయకుడు కాలేకపోవచ్చు. నెపోటిజం ఉండే కంట్రీలో ఎప్పుడు కూడా సరైనటువంటి నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్ల, అలాంటి సందర్భాల్లో మనం ఆ నాయకులు కావాలని కోరుకున్నట్లయితే మనకి ఆర్థిక సంక్షోభం అనేది క్రమం తప్పకుండా వస్తుంది. కాబట్టి నెపోటిజం ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. అలాగే ఇంకొకటి ఏంటంటే వీక్ పాలసీస్. వీక్ పాలసీస్ అనేది కూడా ఒక మేజర్ ఆస్పెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీక్ పాలసీస్ అని ఎందుకన్నానంటే ఒక లాని వాళ్ళు అమెండ్ చేసుకున్నారు, లేకపోతే ఒక లాని వాళ్ళు తీసుకొచ్చారు అంటే దానికి కట్టుబడి ఆ యొక్క ప్రభుత్వం అయినా సరే, ఆ యొక్క ప్రజలైనా సరే అందరూ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ పాలసీస్ ని కరెక్ట్ గా అమలు చేయలేకపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి క్రైసిస్ రావడంలో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే కరప్షన్. ఎప్పుడైతే నెపోటిజం ఉంటుందో అక్కడ కరప్షన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేపాల్ లో నెపోటిజం ఉండటం వల్ల తరచుగా వచ్చిన నాయకుడే, వచ్చిన ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దేశానికి అభివృద్ధి చేసే నాయకులు లేకపోగా కరప్షన్ చేసే నాయకులు ఎక్కువైపోయారు అనమాట. సో ఇదొక రీజన్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే మేజర్ ఫ్యాక్టర్స్ గా మనం కన్సిడర్ చేసే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్ట్. ఈ 3 ఆస్పెక్ట్స్ లోని వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనే ఒక ఆలోచన పెట్టుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగా ఏదో బతికిస్తాం అన్నట్టుగా ఉన్నారు తప్ప ఈ 3 ఆస్పెక్ట్స్ లోనే వాళ్ళు ఎప్పుడు కూడా సరైన కృషి చేయకపోవడం వల్ల ఒక మేజర్ ఫ్యాక్టర్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే 6th ఏంటి అంటే ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ. పేదవాడికి న్యాయం జరగాలి, అలాగే ధనవంతుడికి న్యాయం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పేదవాడికి న్యాయం జరగదు, అలాగే ధనవంతుడికి న్యాయం జరుగుతూ ఉంటుంది. లేకపోతే వాడికి తగినట్టుగా అక్కడ కూడా ఆర్థిక విభేదాలు చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే తద్వారా ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం లేకుండా పోయింది. అలాగే కొండ చర్యలు, మౌంట్ ఎవరెస్ట్ అండ్ చుట్టూ ఉండే మౌంటైన్స్ వల్ల సెంటర్ లో ఉండటం వల్ల నేపాల్ లో ఎప్పుడు కూడా ఎర్త్ క్వేక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లడ్స్, ఈ 2 మెయిన్ రీజన్స్ అవ్వడం వల్ల అక్కడ ఎప్పుడు కూడా నేచురల్ కెలామిటీస్ ప్రోన్ ఏరియాగా ఉండడం వల్ల అక్కడ సరైనటువంటి ఎకానమీ అనేది జనరేట్ అవ్వట్లేదు. అయినా కూడా అదంతా కూడా ఈ కెలామిటీస్ యొక్క నష్టాన్ని పోడ్చడానికే సరిపోతుంది అనమాట. సో ఈ 7 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఇదే ఫ్యాక్టర్స్ మనం ఆలోచిస్తే మన దేశంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చాలా ఉన్నాయి. ఏంటంటే నెపోటిజం, కరప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ లాస్ ని ఫాలో అవ్వకపోవడం కూడా మన దేశంలో ఉంది. కాబట్టి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయినటువంటి యూత్ మన దేశంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మన గవర్నమెంట్ వీలైనంత వరకు నేపాల్ సిచ్యువేషన్ రాకుండా మనల్ని కాపాడుకున్నట్లయితే ఇండియాలో ఎలాంటి అన్ఎంప్లాయ్మెంట్ కి తావులేకుండా ఉంటుంది. అలాగే ఇలాంటి ఆర్థిక సంక్షోభం మన దేశంలో రాకుండా ఉంటుంది. అయితే ఇప్పుడున్న నేపాల్ యూత్ ఏం చేస్తున్నారు? మాక్సిమం అందరూ కూడా అయితే ఇండియాకి కానీ వెళ్ళిపోతున్నారు. వెరాస్ ఇండియాలో కూడా సేమ్ జరుగుతుంది. ఇండియాలో సరైన ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం వల్ల వేరే అన్నమాట, యూఎస్ కావచ్చు, ఫారిన్ కంట్రీస్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, విచ్ ఇస్ జస్ట్ బికాస్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవడం. సో ఇదంతా కూడా ఎక్కువగా జరగకుండా ముందే ఇండియన్ గవర్నమెంట్ వీలైనంత వేగంగా యాక్షన్ తీసుకుంటే మనకి నేపాల్ లాంటి సిచ్యువేషన్ ఉండదని చెప్పి మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.